తెలంగాణ వాళ్ళనే దావోస్ తీసుకువెళ్లి అగ్రిమెంట్ చేసుకున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం. కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. దావోస్ వెళ్లి ₹1 కూడా తీసుకురాలేకపోయారు. ఖాళీ చేతులతో చంద్రబాబు ఏపీకి తిరిగొచ్చారని మాజీ మంత్రి రోజా ఫైర్. ఏపీ బ్రాండ్ను 7 నెలల్లోనే సర్వనాశనం చేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని సీదిరి అప్పలరాజు ఆగ్రహం. కిడ్నీ రాకెట్ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. కేసు విచారణ సిఐడికి అప్పగింత. కిడ్నీ మార్పిడిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆదేశం. కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన ఎల్ఎన్టీ ప్రతినిధుల విచారణ. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగడంపై కమిషన్ ప్రశ్నలు. కరీంనగర్ పర్యటనలో కలెక్టర్పై మంత్రి పొంగులేటి ఆగ్రహం. పదే తోసేయటంతో మండిపాటు. కామన్ సెన్స్ లేదా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు. హస్తం శ్రేణులపై కుర్చీలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామ సభలో గందరగోళం. 13వ వార్డులో గ్రామ సభ నిర్వహించవద్దని స్థానికుల ఆందోళన. మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక అభివృద్ధి జరగటం లేదని ఆగ్రహం. సూర్యాపేట జిల్లా రెడ్లకుంట గ్రామ సభలో ఉద్రిక్తత. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని ఆగ్రహం. అధికారులను నిలదీసిన గ్రామస్తులు. నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామ సభలో గందరగోళం. అనర్హులకు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారంటూ ఆరోపణలు. నిరసనలకు దిగిన బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు. హైదరాబాద్ వనస్థలిపురంలో వెలుగులోకి మరో భూమాఫియా మోసం. ఫారెస్ట్ ల్యాండ్ చూపించి 50,000 మందిని మోసగించిన కేటుగాళ్లు. ఆందోళనలో బాధితులు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం. కూలిన నిర్మాణంలో ఉన్న టెర్మినల్. కార్మికులెవ్వరూ లేకపోవడంతో తప్పిన ముప్పు. గుంటూరు ఈస్ట్ టీడీపీ నేత ఫిరోజ్ పై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దౌర్జన్యం. సమాచారం ఇవ్వకుండా వార్డు పర్యటనకు ఎలా వచ్చారని ప్రశ్నించినందుకు దాడి. నకిలీ సిగరెట్లు, గంజాయిపై సెంట్రల్ ట్యాక్స్ అధికారుల ఆగ్రహం. గుంటూరులో భారీగా మత్తు పదార్థాలు ధ్వంసం. బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించిన డీజీపీ. కృష్ణా జిల్లా కంకిపాడులో కార్ల టైర్ల దొంగల అరెస్ట్. 3 లక్షలకు పైగా విలువ చేసే 44 టైర్లు స్వాధీనం. హైదరాబాద్ లంగర్ హౌస్ లో అగ్ని ప్రమాదం. దట్టమైన పొగలతో భారీగా ఎగసి పడుతున్న మంటలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం. ఆవిడపు రాజయ్యను కత్తితో పొడిచి చంపిన కొడుకు సిద్ధార్థ్. ఘటనకు కుటుంబ కలహాలే కారణమని నిర్ధారించిన పోలీసులు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఏపీ శకటం. హస్తిన రోడ్లపై ఏటికోపాక లక్క బొమ్మల శకటం ట్రయల్ రన్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి కస్టడీ పొడిగించిన కోర్టు. జనవరి 29 వరకు పోలీస్ కస్టడీలోనే షరీఫుల్ ఇస్లాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం. 23 మంది అబార్షన్ల వ్యతిరేక నిరసనకారులకు క్షమాభిక్ష.